శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవాలి. విద్యారంగంలో ఉన్న వాళ్ళు కష్టపడి చదివితే ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడి ఇంటర్వ్యూలు అటెండ్ అయితే వాళ్ళ మనసుకు నచ్చిన ఉద్యోగం, వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం అన్ని రంగాల వారికి మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఇంతకుముందు నెల కంటే కూడా ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే చేస్తున్న పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని విఘ్నాలు లేకుండా చాలా సులభంగా పూర్తి చేసి విజయాలు అందుకోగలుగుతారు. అలాగే స్నేహితులు కొన్ని విషయాల్లో మంచిగా సహాయ సహకారాలు అందిస్తారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా కష్టసాధ్యమైన పనుల్లో కూడా చాలా త్వరగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి కష్టసాధ్యమైన పనిలో ముందడుగు వేస్తున్నప్పుడు స్నేహితులు సంపూర్ణంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించి త్వరగా ఆ పని పూర్తయ్యేలాగా మీకు ఎంతగానో దోహదపడతారు. అదేవిధంగా వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమాలలో బంధువులతో, మిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా శారీరకంగా బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉంటుంది. ఇంతకుముందు మేషరాశి వాళ్ళకి దంపతుల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా పరస్పర సహకారంతో తొలగింపజేసుకుంటారు. దంపతుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకుంటారు. దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే సాంఘికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మేషరాశి వాళ్ళ మాటకు విలువ, గౌరవము, గుర్తింపు పెరగటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని చాలా సులభంగా, అవలీలగా, దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే గతంలో నిలిచిపోయినటువంటి కష్టసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా ఫిబ్రవరి నెలలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇంతకుముందు బాగా కష్టమని పెండింగ్లో పెట్టిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టి చాలా త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేనటువంటి మేషరాశి వాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. సంతానానికి సంబంధించి పెళ్ళి కానీ, విద్య కానీ, విదేశీయానం కానీ, ఉద్యోగం కానీ, ఇలా మేషరాశి వాళ్ళ సంతానానికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తొలగిపోవటం వల్ల సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఒక ప్రశాంతతను పొందగలుగుతారు. సంతానం పరంగా మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మేషరాశి వాళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 6, 8, 15, 16, 18 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 3, 10, 11, 13, 20, 24, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా అప్పుడప్పుడు కొన్ని పనుల్లో మాత్రం ఏలినాటి శని దోష ప్రభావం పనిచేసి ఆలస్యం అవటం వల్ల దాని నుంచి బయటపడటానికి మేషరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో వీలైనప్పుడల్లా శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ శనివారం ప్రదక్షిణాలు చేయాలి.
అలాగే శనివారం ఆంజనేయ స్వామికి ఈ నెలలో ఒకసారి తమలపాకులతో ఆకుపూజ చేయించటం, శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా మేషరాశి వాళ్ళు ఫిబ్రవరి నెల మొత్తం ఇంకా అద్భుతంగా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు, పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు, పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా, ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా, తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వడం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ 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 అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు
వస్త్రదానం చేసినా, అన్నదానం చేసినా, నువ్వులు దానం చేసినా దానివల్ల జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.